హాయ్ అండి. నేను ఈరోజు మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడు నాకు ఎలా నేర్పించారనేది ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను అండి. మీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నాను. తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పూర్తిగా వీడియో అనేది చూడండి. మీరు కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియోని చూసి. స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకున్నాను, నేను పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఎన్ని నెలలు అయితే నాకు పట్టిందో అది కూడా చెప్తాను. మగ్గం వర్క్ నేర్చుకోవటానికి దేని తర్వాత ఏది నేర్పించారు అని కూడా షేర్ చేస్తానండి. ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. జర్దోసి కానీ, లోడింగ్స్ అనేది, థ్రెడ్ వర్క్స్ అనేది, జర్రీ అనేది నేనైతే ఎలా నేర్చుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇందులో చాలా వాటికి నేర్చుకున్నాను. అలాగే నా సొంతంగా నేను ప్రాక్టీస్ అనేది కూడా చేశాను. అవి క్లాసెస్లో చెప్పినవి ఏమేంటి, నేను సొంతంగా ప్రాక్టీస్ చేసినవి ఏమేంటి అని కూడా నేను మీకు చెప్తానండి. ముందుగా నేను ఫస్ట్ నేర్చుకున్నదైతే థ్రెడ్ వర్క్స్ అండి. అది కాటన్ థ్రెడ్తో నేర్చుకున్నాను. నేను 10 రోజుల పాటు ఒక దారంతో నడిచే సూది ఉంటుంది కదండి, అలాగే కాటన్ థ్రెడ్, నేను కాటన్ థ్రెడ్డే యూజ్ చేశాను అండి స్టార్టింగ్లో. దాన్ని ఉపయోగించి ప్రాక్టీస్ అనేది చేశాను. ఎన్నో రకాలుగా మనం కాటన్ థ్రెడ్తోని ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేయాలి. స్ట్రైట్ లైన్స్, అలాగే వంక టింకర్గా, జిగ్జాగ్ ప్యాటర్న్స్లో చూపిస్తున్నాను కదా, ఇలా రౌండ్గా ఎన్నో రకాలుగా అది మనమే గీసుకొని మనమే చేసుకోవాలండి. మనకి చైన్ స్టిచ్ అనేది వచ్చిన తర్వాత మనకి ఎన్ని రకాలుగా మనకి చెయ్యి 4 వైపులా అనేది తిరగాలి. అంటే లెఫ్ట్, రైట్, టాప్, బాటము అలాగా మనం మార్కింగ్ చేసుకొని తర్వాత కాటన్ థ్రెడ్తో మనం కుట్టుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. చూసారు కదా ఎన్నిసార్లు ఎన్ని వంక టింకర్లు కుట్టానో. నేనైతే కాటన్ థ్రెడ్తోనే కుట్టాండి. నేను జర్దోసి కుట్టేటప్పుడు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని కుట్టాండి. నేను కాటన్ థ్రెడ్ తర్వాత నేను యూజ్ చేసింది సిల్క్ థ్రెడ్ కాదండి, జెర్రీ యూజ్ చేశాను. ఇక్కడ చూసారు కదా చెమ్కీలతో కుట్టాను. ఇక్కడ పక్కన కూడా నేను కాటన్ థ్రెడ్తో చెమ్కీలు యూజ్ చేసి కాటన్ థ్రెడ్తోనే కుట్టానండి. అదంతా వచ్చిన తర్వాత నేను జరీకి అనేది వెళ్ళాను అనమాట. మన జర్దోసి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని స్టార్టింగ్లో కుట్టాలండి. మనం థ్రెడ్ వర్క్ అయితే ఎలా అయితే నేర్చుకుంటామో జరీ కూడా మనం అలానే నేర్చుకోవాలండి. చూసారు కదా చెమ్కీలు కూడా నేను అలానే నేర్చుకున్నాను. కాటన్ థ్రెడ్తోనే కుట్టాను. అక్కడ కనిపిస్తూనే ఉంది చూసారా. ఇవన్నీ నేను నేర్చుకున్న వర్క్లు అండి. ఫస్ట్ నేను కాటన్ థ్రెడ్, తర్వాత జరీ, తర్వాత సిల్క్ థ్రెడ్ నేర్చుకున్న తర్వాత లోడింగ్స్ అనేవి నేర్చుకున్నాను అనమాట. తర్వాత ఇవి జర్దోసి అనేది నేర్చుకున్నాను. అది కూడా చిన్న ముక్కలతోనే నేర్చుకున్నాను అండి. నాకు జరీ అనేది మనకి చాలా కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్లో. అది కూడా హ్యాండ్ లూజ్ అయిన తర్వాత మనకి జర్దోసి దగ్గరికి వెళ్తారండి. మీకు ఫస్ట్ డే ఒక క్లాస్ చెప్పి సెకండ్ డే వెంటనే జర్దోసి అట్లయితే వెళ్ళకూడదు. ముందుగా మనం హ్యాండ్ అనేది ఫ్రీ చేసుకోవాలి. కాటన్ థ్రెడ్తో ఒక 10 days అనేది మనం ప్రాక్టీస్ చేస్తే మనకి మంచిగా వచ్చేస్తుంది. తర్వాత మనకి సిల్క్ థ్రెడ్ మీద బర్డన్ అనేది పడదనమాట, తెగిపోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదైతే నా సొంతంగా నేను డ్రా చేసుకొని అది లోడింగ్ అనేది వేశాను. లోడింగ్స్ నేర్చుకున్న తర్వాత దీంట్లో ఉంటాయి చూడండి లోడింగ్స్ అనేవి. ఇక్కడ చూడండి ఎన్నో రకాల లోడింగ్స్ అనేది నేను నేర్చుకున్నాను. జరీతో ఎన్నో రకాల కుట్లు చూస్తున్నారు. ఇది అయితే జడ కుట్టు కదండి, ఇదేమో జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా, అలాగే ఇదేమో జరీతో లోడింగ్. చాలా రకాలుగా నేనైతే నేర్చుకున్నా అండి. సిల్క్ థ్రెడ్ వచ్చిన తర్వాత కూడా మనంతటా మనమే, మనకి ఎటువైపు అయితే మనకి సూది వెళ్ళటం కష్టంగా అనిపిస్తుందో అటువైపే మనము గీతలు గీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటా మనం చేసుకోవాలండి. లోడింగ్స్ అనేది, రౌండ్ లోడింగ్స్ అనేది, హాఫ్ లోడింగ్స్, హాఫ్ ఏమో చెమ్కి. చూసారా, ఇట్లా మనకి నేర్చుకున్న తర్వాత రౌండ్గా గీతలు గీసుకొని రౌండ్గా చుట్టుకొని వాటి మీద మనం కుట్టుకుంటూ వెళ్తే మనకి హ్యాండ్ అనేది చక్కగా తిరుగుతుందండి. జరీతో లోడింగ్ అనేది వేశాను ఫుల్గా అనమాట. ఏమో సిల్క్ థ్రెడ్తో లోడింగ్స్.
ఇక్కడ చూసారా రౌండ్గా ఉంది. అలా మీరు సిల్క్ థ్రెడ్తో చేయాలి, అలాగే జర్రీతో చేయాలి, అలాగే కాటన్ థ్రెడ్. ఫస్ట్ కాటన్ థ్రెడ్తో చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్కి రావాలి. లోడింగ్స్ అండి. మీకు హ్యాండ్ ఫ్రీ అయిన తర్వాత మీకు థ్రెడ్ అనేది తెగకుండా ఉంటుంది. హ్యాండ్ ఫ్రీ అవ్వాలంటే ముందుగా మీకు ప్రాక్టీస్ బాగా చేయాలండి. ఇదేమో జర్దోసి నేర్చుకునే స్టార్టింగ్లో అండి లోడింగ్స్. చూసారా అప్పుడు ఎలా వచ్చిందో. మీరు ఇప్పుడు కుట్టే వాళ్ళతోని స్టార్టింగ్లో ఉండే అస్సలు కంపేర్ చేయొద్దండి. ప్రతి ఒక్క అలా కుట్టుకుంటూ వచ్చిన వాళ్ళే అయ్యో మాకేంటి ఇలా వస్తుంది, వాళ్ళకేంటి నీట్గా వస్తుంది అస్సలు అనుకోవద్దండి. ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. అర్థమవుతుంది కదా. మీకు కాటన్ థ్రెడ్ వచ్చిన తర్వాత దాంతో ఒక డిజైన్ తీసుకొని ఆ డిజైన్ కుట్టడానికి ట్రై చేయండి. మనకి చైన్ స్టిచ్చే కదా అందులో ఉండేది, అలా కుట్టడానికి ట్రై చేయండి. తర్వాత జరీ వచ్చింది, మీరు జరీతో ఒక డిజైన్ గీసుకొని దాన్ని కుట్టడానికి ట్రై చేయండి. మీకు రావట్లేదంటే ఏం పర్లేదు, ఒక 2 days ప్రాక్టీస్ చేయండి, అప్పుడే వచ్చేస్తుంది. తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకోండి. తర్వాత జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకొని రౌండ్గా కుట్టడం అనేది నేర్చుకోండి. మేము పొద్దుగూకులు ఎందుకు రౌండ్ అంటున్నా అంటే మనకి 4 వైపులా తిరిగేది అదొక్కటే అనమాట, రౌండ్గా. చూసారు కదా చిన్న లిప్స్లో లోడింగ్స్ అనేది. జర్దోసి జరీతో పానీ వర్క్ అనేది, జర్దోసితో కూడా పానీ వర్క్ అనేది నేర్చుకోవాలండి. ఇక్కడేమో ఫరీషా వర్క్ అనేది అండి కనిపిస్తుంది కదా, ఫరీషా వర్క్. ఇదేమో జడకుట్టన్, ఇదేమో జర్దోసితో పానీ వర్క్. మనకు ఇవన్నీ నేర్చుకోవాలండి, ఎందుకంటే ఇవన్నీ కుట్లు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి. ఇదేమో లోడింగ్ మధ్యలో లీఫ్, జర్దోసి లీఫ్ అనమాట. ఇదేమో కట్ వర్క్, లోడింగ్స్ కనిపిస్తూనే ఉంది కదా. రింగ్ నాట్స్ అండి. రింగ్ నాట్స్ అయితే నేను దగ్గర 10 days ప్రాక్టీస్ చేశాను. ఇందులో విషయం ఏంటంటే మన చేతికి ఎలా అలవాటు అవుతుందో అలానే వచ్చింది. అంటే టెక్నిక్ మన చేతుల్లోనే ఉంటుంది, మనమే దాన్ని కనిపెట్టాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందంటారు కదా, అలాగే రింగ్ నాట్స్లో కూడా కుట్టే విధానంలో కూడా ఎవరి పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళకి అనేది ఉంటుందండి. వాళ్ళలాగా నేను కుట్టాలి అస్సలు అనుకోవద్దు. మీ స్టైల్ మీదే, మీ పర్సనాలిటీ మీదే మీకు వచ్చినట్టు, కాకపోతే కరెక్ట్గా నీట్గా అనేది రావటము, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టడము అనేది తెలియాలండి. జర్దోసి నాకు వచ్చేసిందిలే అన్నట్టు కూర్చోకూడదండి. జర్దోసి వచ్చిన తర్వాత ఎన్నో మెలకలు మీకు నచ్చినట్టు, ఎన్నో మెలకలు చేతికి వచ్చినట్టు గీసేసి దాన్ని కుట్టడానికి అనేది ప్రాక్టీస్ చేయండి. ముందుగా మనం ఫ్లవర్స్ అనేది కుట్టడం అనేది నేర్చుకోవాలి. జర్దోసి మనకి కరెక్ట్గా సూదిలోంచి మంచిగా బయటకు వస్తుంది అన్నప్పుడు ఇలా రౌండ్గా మెలకలు ఫ్లవర్స్ అలా మనం కుట్టుకుంటూ రావాలి. ఇదేమో ఫరీషా వర్క్ అండి. ఫరీషా వర్క్ కూడా కుట్టడం చాలా ఈజీ అండి. ఇదంతా నేను నేర్చుకున్న జర్దోసి ప్రాక్టీస్లోదే అండి. లీవ్స్, థ్రెడ్ వర్క్స్, ఇందులో ఉన్న చాలా ఫ్లవర్స్ అయితే నేను మనకి డిజైన్స్ మంచిగా అనిపిస్తాయి కదా, ఆ డిజైన్స్ తీసుకొని నేను దాన్ని డ్రా చేసి దాని మీద ప్రాక్టీస్ చేశాను. ఇవేమో లాంగ్ నాట్, జర్దోసితో లాంగ్ నాట్స్ అండి. చూస్తున్నారు కదా చిన్న బూటీస్, చిన్న ఫ్లవర్స్, లీవ్స్. జర్దోసి కూడా కుట్టడం వచ్చినాక వేరే సాట్ నుంచి డిజైన్స్ అనేది తీసుకొని నేను డ్రా చేసుకొని గీసుకొని కుట్టడం అనేది జరిగింది. మనకు వచ్చింది అని సంబరపడిపోకూడదండి. మనకి 1కి 10 సార్లు అని ప్రాక్టీస్ చేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకళ్ళ చేత మాట పడే అవసరం ఉండదు. తర్వాత జాబ్కి వెళ్ళినా కానీ నువ్వేంటి ఇలా కుడుతున్నావు అన్న మాట అనేది రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ముందలే ప్రాక్టీస్ చేయండి. మినిమం 2 months మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 1 monthలో కూడా వచ్చేస్తుందండి మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తే. హ్యాండ్ ప్రాక్టీస్ అనేది ముఖ్యంగా కాటన్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, జరీతో ఇది చేస్తే మాత్రం ఎటు కావాలంటే అటు తిరుగుతుందండి చెయ్యి. ఆటోమేటిక్గా తిరుగుతుంది. జర్దోసి అనేది కూడా మనకి కరెక్ట్ షేప్స్ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్స్ అనేది కట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. లోడింగ్స్ కూడా అండి కరెక్ట్గా పైన 2 కుట్లు, కింద 2 కుట్లు, అంతే, అంతకు మించి ఏముండదండి. ఈ వీడియో నేను నేర్చుకున్నప్పుడు ఇన్ని కుట్లు అనేది నేను ప్రాక్టీస్ చేశాను. ఇన్ని డిజైన్స్ అనేది నేను
సొంతంగా గీసుకొని ప్రాక్టీస్ అనేది చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.